हरिः ओं नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथ महेश्वराय मन्दारमुख्यबहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनारविन्दसूर्याय दक्षाध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमादिमुनीन्द्रदेवर्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते नमामीशमीशाननिर्माणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारवोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं कराळं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोऽहं तुषाराद्रिसङ्काशगौरङ्गभीगभीरं मनोभूतकोटिप्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गालसत्फालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं रुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशं त्रयःशूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारि चिदानन्दसन्दोहमोहापहारि प्रसीद प्रसीद प्रभो मन्मधारि न यावत् उमानाथपादारविन्दं भजन्तीह लोके परे वानराणां न तावत् सुखं शान्तिसन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं न जानामि योगं जपं नैनपूजं नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्मदुःखौघतातप्यमानं प्रभो पाहि मापन्नमामीश शम्भो रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ విదురా, దక్షుణ్ణి చూస్తూ తన కూతురైనటువంటి సతీదేవి తన భర్తకు జరిగినటువంటి అవమానాన్ని, అదేవిధంగా తనకు జరిగినటువంటి అనాదరణని చూసి సహించలేక అహంకారంతో శరీరమే నేను అనుకునేటువంటి ఆ స్థితిలో ఉండి యజ్ఞయాగాది హోమాదులు చేయిస్తూ ఉండేటువంటి ఆ తత్వాన్ని అమ్మవారు చూస్తూ కొన్ని మాటలను ఆవిడ అనడం ప్రారంభించిందయ్యా. అందులో ఎక్కడైతే భగవద్ నింద జరుగుతుందో, శివ నింద జరుగుతుందో, పరమ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహాత్ముని యొక్క నింద, అవమానము, అనాదరణ జరుగుతుందో, అటువంటి పరిస్థితిలో ఆ నిందలు విన్నటువంటి వాళ్ళల్లో
సమర్థుడు కాకపోయినట్లయితే చెవులు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే సమర్థుడైనటువంటి వాడు, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు, సత్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాడైతే ఆ నిందావాక్యాలు పలికినటువంటి వాడి నాలికని బలవంతంగా బయటికి తీసి చిందతి, మొత్తం చిందించి వేసేయాలి. ఆ నాలుకని కోసి అవతల పారేయాలి. పారేసిన తర్వాత నేను శివనింద విన్నాను అనేటువంటి ఆ స్థితితో మరణం కూడా పొందడానికి ఆ సమర్థుడైనటువంటి వాడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ భాగవతం అమ్మవారి నోటి ద్వారా భగవద్ నిందని సహించరాదు, ఆస్తికత్వ సంబంధమైనటువంటి విశేషాల మీద ఎవరు ఏ విధమైనటువంటి దాడులు చేసినా నిలబడి ఎదిరించి వాళ్ళను సంహారం చెయ్యాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని అమ్మవారు మనకి ఈ చెప్తూ ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన ప్రాచీన కాలం 10వ శతాబ్దం నుంచి మొన్నటి వరకు కూడా ఈ తురుష్కులు తర్వాత గొడ్డు మాంసాలు తినేసేసి రాక్షసుల్లాగా ప్రవర్తించేటువంటి ఎన్నో దండయాత్రల వల్ల మన దేవాలయాలు, మన గుళ్ళు, మన ఆచారాలు ఇవన్నిటి కూడా భంగం కలిగించేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా కళ్ళు మూసుకుని భయపడిపోయి పారిపోకూడదు, వాళ్ళ నాలుకల్ని కట్ చేసి పారేయాలి అనేటువంటి సందేశాన్ని అమ్మవారిచ్చింది. అనేటప్పటికీ ఇక్కడ హింసను ప్రోత్సహిస్తోంది అంటే హింసను కాదు, ఇక్కడ భగవంతుడనేటువంటి సత్యాన్ని నాశనం చెయ్యడానికి నడుం కట్టుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని కూడా స్పేర్ చేయకూడదు. అంటే సత్యమేవ జయతే, సత్యము మాత్రమే గెలవాలి, ధర్మం మాత్రమే గెలవాలి అనేటువంటి విశేషాన్ని అమ్మవారు చెప్పదలిచింది. ఇది అయిన తర్వాత ఇంకా ఏముంది అంటే అతస్తవోత్పన్నమిదం కలేవరం నధారయిష్యేసితి కంఠగర్హిణః జగ్ధస్య మోహాద్ధి విశుద్ధిమంధసో జుగుప్సితాస్యోద్ధరణం ప్రచక్షతే. నీవు దేవతలకి ఉపకారం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో నా భర్త అయినటువంటి నీ అల్లుడైనటువంటి శంభుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో పెట్టుకున్నటువంటి వాడిని, అటువంటి నిస్వార్థపరుణ్ణి సకల జనులకి సకల లోకాలకి మంగళం చేయడం కోసమని చెప్పి మొత్తం దగ్ధం చేయడానికి సిద్ధపడినటువంటి ఆ కాలకూట మహావిషాన్ని కూడా ఆయన మింగి కంఠంలో పెట్టుకున్నటువంటి అంతటి పరోపకార పరాయుణ్ణి నీవు పని పట్టుకుని నిందిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి పని నాకు ఎంత ఇదిగా జుగుప్సాకరంగా కనిపిస్తోంది అంటే, నేను నీ దేహంలో నుంచి నేను పుట్టాను కదా, ఈ దేహం నువ్విచ్చినటువంటి దేహం కదా, ఈ దేహాన్ని ధరించడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగంటే పడనటువంటి భ్రమ వలన ఇదేదో చాలా బాగుంది, ఇదేదో తినేసేస్తే మంచిది వచ్చేస్తుంది అని చెప్పి ఏదో ఒక భ్రమ చేత తినకూడనటువంటి పదార్థాన్ని ఎవడైనా తినేసాడనుకో, తినేసేటప్పటికి అప్పుడు వాడికి ఒక రకమైనటువంటి వికారము, ఒక రకమైనటువంటి జుగుప్స, ఒక ఆందోళన ఇవన్నీ కలిగి కడుపంతా కూడా ఏ విధంగా అయితే ఆందోళనకరంగా మారిపోతుందో అలాగా నీ వల్ల నేను కనబడ్డాను అని నాకు భుజించినటువంటి ఆహారాన్ని తిన్నటువంటి మనుషుడు ఏ విధంగా అయితే బాధపడతాడో అలా బాధపడిపోతున్నాను. దీనికి ఒకటే మార్గం ఉంది, వమనం చేసుకోవడమే, వాంతి చేసేసుకుంటాను. దానికి వాంతి చేసుకోవడం విరుగుడు అని చెప్తారు. ఏదైనా తినకూడని పదార్థం బయటికి వెళ్ళిపోవాలంటే వాంతి చేసేసుకుంటేనే తప్ప ఆ బాధ తప్పదు అంటారు. అలాగా నేను ఈ వాంతి చేసేసుకుందాం అనుకుంటున్నాను, అంటే ఈ శరీరాన్ని నేను వదిలేసుకుందాం అనుకుంటున్నాను, ఇది నీ వల్ల వచ్చినటువంటి శరీరము అని చెప్పి ఏ మాత్రము కూడా ఇది లేకుండా, అంటే ఏ మాత్రము కూడా కన్సిడరేషన్ లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ధర్మానికి, సత్యానికి, తర్వాత ఒక దీనికి కట్టుబడినటువంటి వాళ్ళకి, వాళ్ళు తండ్రి అయినా సరే ఎవరైనా సరే అంత కోపం వస్తుంది అనేటువంటి విశేషాన్ని చెప్పింది.
అతః శితికంఠగర్హిణ, నీలకంఠుణ్ణి నిందిస్తున్నావు. శితికంఠగర్హిణ, శితి అంటే విషం, విషాన్ని కంఠం ధరించినటువంటి నీలకంఠుణ్ణి నువ్వు నిందిస్తూ ఉన్నావు. గర్హిణ నిందిస్తూ ఉండేటువంటి తవ ఉత్పన్నం ఏదం కలేవరం నధారయిష్యే, తవ నీకు ఉత్పన్నం పుట్టినటువంటి ఇదం ఈ కళేవరం ఈ శరీరాన్ని నధారయిష్యే నేను ధరించదలుచుకోలేదు అని. అంతకుముందు కైలాసంలో ఉన్నప్పుడు అంతా కూడా ఆవిడ శివుడి యొక్క అర్ధభాగం కింద శివసత్వంతో కూడుకున్నటువంటి ఆ శరీరము, ఆ మనసు, ఆ ఇది ఉండి ఎంతో పవిత్రంగా ఉండేటువంటి శరీరము ఇప్పుడు ఇటువంటి శివనంద చేసేటువంటి వాడి వల్ల ఈ శరీరం పుట్టింది నాకు అని చెప్పి నాకు దీని మీద చాలా అసహ్యం వేస్తూ నధారయిష్యే ఇదం కలేవరం, ఈ శరీరాన్ని నేను వదిలేదలుచుకున్నాను అని చెప్తూ ఎలా 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 అంటే మోహాత్ జగ్ధస్య జుగుప్సితస్య, మోహాత్ భ్రమ వల్ల ఏదో బాగా అందంగా అలంకరించబడి ఉన్నటువంటి ఆహారాన్ని జగ్ధస్య తినబడినటువంటి ఆ ఆహారాన్ని జుగుప్సితస్య హేయమైనటువంటి అంధసః అన్నాన్ని ఆ భ్రమతో ఏదో తినేస్తాం గబగబా ఈ హోటల్లో ఏదో బాగుంటుందంటే అంటే వాడి 4 రోజుల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింది ఏదో మైక్రోవేవ్లో పెట్టేసేసి మనకి తీసుకొచ్చి పెట్టేసేటప్పటికి ఆ భ్రమతో అబ్బో ఇప్పుడే ఉండాడండి, ఇది మా కోసమే ఉండాడండి, హోటల్ చాలా గొప్పదండి అని చెప్పేసేసి తినేస్తూ ఉంటాను చూసారా. అలాగా భ్రమ వల్ల జగ్ధస్య తినబడినటువంటి జుగుప్సితస్య హేయమైనటువంటి అంధసహ అన్నం అంటే ఏమిటి? హేయం అనమాట. 4 రోజుల క్రితం దాన్ని అన్ని పురుగులు పాచి అవన్నీ పట్టేస్తాయి, దాన్ని ఏదో మాడిఫై చేసేసి తీసేసి అంటే అటువంటి అన్నం తిన్నప్పుడు ఏం చేయాలంటే ఉత్హరణం విశుద్ధిం ప్రచక్షతే, అటువంటి అన్నం తిన్నటువంటిది ఉత్హరణం దాన్ని బయటికి గెంటేయాలి. దేని ద్వారా? వమనము ద్వారా, వాంతి ద్వారా గెంటేసి విశుద్ధిం అప్పుడు కడుపును శుభ్రంగా పెట్టుకోవడం మంచిది అని చెప్పి ప్రచక్షతే చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఆ విధంగా నా శరీరాన్ని నేను ఉమ్మేయదలుచుకున్నాను, బయటికి పారేసుకోదలుచుకున్నాను అని చెప్పిన తరువాత ఇంకా ఆవిడేమంది విదురా అంటే నా వేదవదాననువర్తితే మతి స్వయేవ లోకే రమతో మహామునే యథా గతిర్దేవమనుష్యయోః పృథక్ స్వయేవ ధర్మేణ పరం క్షిపే స్థితః. ఓ తండ్రి, గొప్ప మననశీలుడైనటువంటి జ్ఞాని ఉన్నాడే, అటువంటి జ్ఞాని వేదవాదానువర్తతే మతి అంటే వేదం కొన్ని విధులు చెప్పింది, కొన్ని నిషేధాలు చెప్పింది. కాబట్టి మహాజ్ఞాని అయినటువంటి వాడు పరమాత్మలో లీనమైపోయి నిత్య సమాధి స్థితిలో ఉండేటువంటి పరబ్రహ్మస్వరూపమే తానైపోయినటువంటి జ్ఞాని ఉన్నాడే, అటువంటి జ్ఞాని నిరంతరము కూడా బ్రహ్మానందంలో మగ్నమైపోయి ఉంటాడు. అటువంటి జ్ఞాని యొక్క బుద్ధి, ఆయన యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే వేదోక్తములైనటువంటి విధులను నిషేధాలను, వేదం చెప్పినటువంటి ఇవి పనులు చేయాలి ఇవి చేయకూడదు అని 2 విధాలుగా వేదం చెప్తుంటుంది. కాబట్టి వాటిలి యందు వాళ్ళ బుద్ధి ఎప్పుడూ ప్రవర్తించదు. వాళ్ళు నిత్యము పరమాత్మలో లేనిపోయి ఆత్మతత్వంలో లేనిపోయి ఆ పరంజ్యోతి స్వరూపంలో ఉండి సర్వము కూడా విష్ణుమయంగా చూసి ఆనందంతో పులకరించిపోయేటువంటి వాళ్ళు ఈ సత్యనారాయణ చేయాలి, హోమం చేయాలి, స్పెషల్ పూజ చేయాలి, ఇవేవో తోక మిరియాలు అందులో వేయాలి, ఇటువంటి వాటికి జ్ఞానులకి అటువంటిది ఏమి ఉండదు. చెయ్యకూడనటువంటి పనులు అనేటువంటి వాళ్ళకి అవేమీ వాళ్ళ బుద్ధి అందులో వర్తిల్లదు. తరువాత ఎందుకంటే వాళ్ళు వేదోక్తాలైనటువంటి ఆ విధి నిషేధాలకి వేదవాదాను అనువర్తతే, ఆ వేదం చెప్పినటువంటి వాటికి వాళ్ళు అతీతంగా ఉంటారు వాళ్ళు. తరువాత అదేవిధంగా మనుషులు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అందులో దేవతలు మరొక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత కర్మకాండనే ప్రధానంగా చేసేటువంటి వాళ్ళు జ్ఞానంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి ఏదో భగవాన్ రమణ మహర్షో, పరమాచార్యులు వారో, రామకృష్ణ పరమహంసో, లేకపోతే మహాత్ములైనటువంటి అవధూతులో వీళ్ళందరూ కూడా ఈ మానవులు ప్రవర్తించేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించరు, వాళ్ళు ఒకే పద్ధతిలో జీవించరు. కాబట్టి ఈ మానవుడు అనేటువంటి వాడు ఈ సత్యాన్ని గుర్తించాలి. గుర్తించి తనకు ఏది విధించబడిందో ఆ ధర్మానుష్ఠానం మాత్రమే చేయాలి. కానీ
మిగతా ఇటువంటి మహాత్ముల్ని, ఇటువంటి జ్ఞాన సంపన్ని, ఇటువంటి విషయముల యందు ఆసక్తి కలిగినటువంటి సాధకుల్ని, భక్తుల్ని కూడా ఇంకో మేము చేస్తున్నట్టు ఇలా చేయండి, ఇలా రండి, ఈ భజనకి రండి, ఈ పూజకి రండి, దీనికి రండి, దానికి రండి అని చెప్పేసేసి తన ధర్మాన్ని తన ధర్మంలోకి తిప్పుకోవాలి అనేటువంటి వాళ్ళు ఆ పనులు చెయ్యకూడదు. అలాగా తరువాత వాళ్ళు మేము చెప్పినట్టు చేయటం లేదు అని చెప్పేసేసి వాళ్ళని నిందించం కూడా కాదు. ఎందుకంటే నీకు తోచింది నీ బుద్ధి, నీ ప్రారంభ కర్మ ప్రకారం నీ అతిశయం కోసం నువ్వేవో పనులు చేస్తూ ఉంటావు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అందులోకి రావాలి అని చెప్పి రానటువంటి వాళ్ళని నిందించకూడదు. అందువల్ల ఈ దక్షుణ్ణి అంటే ఏమిటి, దక్షత కలిగినటువంటి మానవుడి యొక్క స్వభావాన్ని అమ్మవారు ఆ విధంగా చూపించిందయ్యా అని చెప్తూ, స్వే అంటే ఆత్మ అనేటువంటి లోకే ఏవ, లోకమునందే రమత, రమించేటువంటి మహామునేహే, గొప్ప మననశీలుడైనటువంటి జ్ఞాని ఉన్నాడే, అటువంటి జ్ఞాని యొక్క బుద్ధి వేదవాదాన్, వేదం చెప్పినటువంటి విధులు నిషేధాలని నా అనువర్తతే, వాళ్ళు ఎప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు అనుసరించరు. ఎందుకంటే మొత్తం వాళ్ళు పరమానంద స్వరూపమైనటువంటి మోక్ష స్వరూపమైనటువంటి అందులోనే ఉంటారు కాబట్టి. అది దేవ మనుష్యయో గతి యథా పృథక్. అదేవిధంగా ఇప్పుడు మానవులు ఉన్నారనుకో, మానవులకి ఒక రకమైనటువంటి పద్ధతి, ఒక రకమైనటువంటి లక్షణం, ఒక రకమైనటువంటి ధర్మాలు, వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి, వాళ్ళ యొక్క దీనిని బట్టి వాళ్ళకు కొన్ని ధర్మాలు ఉంటాయి. అదేవిధంగా దేవ మనుష్యయో గతి యథా పృథక్. ఏ విధంగా అయితే దేవతలకి అలాగే మనుషులకి మిగతా జీవులకి కూడా వాళ్ళు ఆచరించాల్సినటువంటి స్వే తనదైన, అంటే ఎవరికి వాళ్ళు ధర్మమేవ, ఏ ధర్మం అయితే వాళ్ళు ఆచరించాలో ఆ ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉండాలి. అందువల్ల ఆయా ధర్మాలని వాళ్ళు ఆచరిస్తూ ఉండేటువంటి ధర్మాలని అలాగా తన ధర్మంలో ఉండేటువంటి ఆ వ్యక్తిని పరం నక్షిపేత్, పరధర్మంలో ఉన్నటువంటి అంటే పరమాత్మ స్వరూపం అనేటువంటి ఆ ఆత్మానంద స్వభావంలో ఉండేటువంటి మహాత్ముల్ని, లేకపోతే ఆ సాధకుల్ని, ఆ భక్తుల్ని నక్షిపేత్, నిందించరాదు అని తండ్రిని చూపించి, ఆవిడ అక్కడ ఉండేటువంటి ఆ తండ్రి పార్టీలో ఉండి ఆయన అవమానించగా చప్పట్లు కొట్టి నవ్వి ఇలా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి, ఈ నా తండ్రికి ఇదేమీ తెలీదు, అతనికి ఆ డిస్క్రిమినేషన్ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత, విదురా ఆవిడ అద్భుతమైనటువంటి మొత్తం మన భారతీయ సంప్రదాయంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ కూడా చాలా సూక్ష్మంగా, క్లియర్గా, చాలా క్రిస్ప్గా ఆవిడ చాలా అద్భుతంగా చెప్పినటువంటి విశేషమైన ఈ విశేషాలే మనకి ఎప్పుడు కూడా భగవద్గీతలో కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఏముందంటే విదురా, కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం వేదే వినోచ్యుభయలింగమాశ్రిత్ విరోధి తద్యౌగపదైకకర్తరిద్వయం తథా బ్రహ్మణి కర్మ నక్షతి. ఆవిడ ఇంకా ఏం చెప్పింది అంటే, కర్మ, మనం చేసేటువంటి కర్మ ఉంది చూసావా అంటూ వాళ్ళందరినీ సంబోధిస్తూ, ప్రవృత్తి నివృత్తి అనేటువంటి రెండు విధాలుగా ఉంటుంది మనం చేసేటువంటి కర్మలు. తర్వాత ఈ కర్మల్లో విషయ సుఖాలయందు, అంటే ఏమిటి, భోగాలు అనుభవించాలి, ఐశ్వర్యాలు అనుభవించాలి, తర్వాత మేమేదో ఉన్నతమైనటువంటి జన్మలు ఎత్తాలి, మాకేవో స్వర్గ సౌఖ్యాలు కావాలి అని చెప్పి అవి పొందడానికి వేదం చెప్పినటువంటి కర్మలయందు ఆసక్తి కలిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే, అగ్నిహోత్రం మొదలైనటువంటి వాటిని ఉపాసన చేస్తూ ఉంటారంటే అగ్నిహోత్రాదులు, తర్వాత రకరకాలైనటువంటి యజ్ఞాలు, ఇష్టులు, హోమాలు, పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇలా అంటే ఏమిటి, మేము సుఖాలు అనుభవించాలి, మాకు భోగాలు కావాలి, మాకు స్వర్గం కావాలి, మాకు ఆభరణాలు కావాలి, మాకు మంచి జన్మలు కావాలి అనేటువంటి పూర్తిగా దేహ సంబంధమైనటువంటి కోరికలతో ఉండేటువంటి వాళ్ళు ఏం పనులు చేయాలో ఆ పనులు వేదం విధించింది.
అటువంటి పనులు చేసేటువంటి వాళ్ళని ప్రవృత్తి మార్గులు అంటారు. ప్రవృత్తి బాగుగా ఆ పనులే చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే వాళ్ళు దేహమే నిత్యము, దేహమే నేను, నా శరీరం సుఖపడాలి, నా మనసు సుఖపడాలి, నా పిల్లలు సుఖపడాలి, నా ఇల్లు బాగుండాలి, నాకు ఇది ఉండాలి అనేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలను కూడా వేదం చెప్పింది. అదేవిధంగా వైరాగ్యం కలిగినట్టు ఇవేమీ అక్కర్లేదు, ఇవన్నీ కూడా అశాశ్వతాలు, అనిత్యాలు, ఇవి పోయేటువంటివి, దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పేసి తన మనసుని శమదమాదుల చేత ఎవరైతే వేదం చెప్పినటువంటి శమదమాది యోగ మార్గాలను అనుసరిస్తూ ఏ విధమైనటువంటి పనులు చెయ్యాలో కూడా వేదం చెప్పింది. కాబట్టి అటువంటి మార్గాన్ని ఆచరించేటువంటి వాళ్ళు నివృత్తి మార్గులు అంటారు, నివృత్తి మార్గంలో పనిచేసేటువంటి వాళ్ళు అంటారు. తరువాత అందువల్ల ఈ రెండు మార్గాలు కూడా ఒకదానికొకటి కాంట్రడిక్టరీ, ఒకదానికొకటి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. అంటే ఒకటి నిత్యం కూడా నాకు సుఖాలు కావాలి, నాకు ఇవి కావాలి, నాకు ఇవి కావాలి, నేను బాగుపడిపోవాలి, నేను మంచి జన్మనెత్తేయాలి, నాకు ఆభరణాలు రావాలి, నాకు ఇది కావాలి, దీనికోసం కొబ్బరికాయలు, ప్రయోజనాలు, భజనలు ఇవి చేస్తూ పోతూ ఉంటారు. నివృత్తి మార్గం అయినటువంటి వాడికి పరమాత్మే కావాలి, భగవంతుడే కావాలి, కృష్ణుడు పాదాలే కావాలి, అమ్మవారు పాదాలే కావాలి, అమ్మవారు తప్ప మిగతాది ఏదీ నాకు అక్కర్లేదు, ఈ సృష్టి అంతా కూడా భగవంత్ లీలతో వెలిగిపోతూ ఉన్నది అనేటువంటి దాన్ని అలా ఉంటూ తన మనసు ఇటు అటు పరిగెత్తిపోకుండా ఉండడం కోసమని అష్టాంగ యోగంలో చెప్పినటువంటి శమదమాదులను ఆచరిస్తూ ఎలా ఉండాలో కూడా వేదం చెప్పింది. ఆ మార్గాన్ని పట్టుకోవాలి. ఈ రెండు మార్గాలు కూడా పరస్పర విరుద్ధమైనటువంటివి. అందువల్ల ఒకే వ్యక్తి ఒకే కాలంలో ఈ రెండిటినీ కలిసి అనుష్ఠించడం సంభవం కాదు. అందువల్ల మనం కొంతమంది పోజు కొట్టేస్తే ఏమిటంటారంటే రెండు చేసేస్తున్నామండి అంటే రెండు చేయడం సంభవం కాదు అని అమ్మవారు చాలా క్లియర్గా చెప్పింది. ఎందుకంటే నీ మనసు కోరికల మీద ఉండి నువ్వేమో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్తూ నీకు వైరాగ్యం ఎక్కడుంది? నీకు వైరాగ్యం ఉంటే ఇవన్నీ రావు కానీ మనసుకి. అందువల్ల ఆ సింపుల్ లాజిక్ని కూడా మర్చిపోయి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంతేకాక ఈ రెండు మార్గాలు కూడా పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శివుని యందు ఈ రెండు మార్గాలు పనిచేయవు. రెండిటికి ఆయన అతీతుడు, ఆయనకి ఇది అక్కర్లేదు అది అక్కర్లేదు. ఎందుకంటే తానే ఆ స్వరూపం కాబట్టి, తానే బ్రహ్మానంద స్వరూపం కాబట్టి, తానే పరమాత్మ స్వరూపం కాబట్టి ప్రవృత్తి మార్గమా నివృత్తి మార్గమా అని చెప్పి శివుణ్ణి మనం క్లాసిఫికేషన్ చేయడానికి వీలు కాదు అని చెప్తూ అందువల్ల శివుడు నా భర్త అయినటువంటి నీ అల్లుడైనటువంటి ఆయన ప్రవృత్తి మార్గంలో లేడు, లేకపోతే నివృత్తి మార్గంలో లేడు అని నువ్వు అనుకుని ఆయన నానా నింద చేసావు. ఆయనకి అసలు ఆ అవసరమే లేదు. ఆయనకి శివుడికి ఆ మాత్రం గ్రహించలేకపోయావు తండ్రి అని చెప్పి ఆవిడ చాలా ఘాటుగా ఉన్నటువంటి సత్యాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పిందయ్యా విదురా అని చెప్తూ దీన్నే ప్రవృత్తం, అగ్నిహోత్రం మొదలైనటువంటి ప్రవృత్తి రూపాలు అంటే ఏమిటి? పనులు చేసేటువంటి మార్గము. నివృత్తంచ, నివృత్తి అంటే వీటిలన్నిటికీ కూడా దాటిపోయి వైరాగ్యంతో శమదమాదులతో మన మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి కర్మ. ఈ రెండు రకాలైనటువంటి కర్మలను ఋతం ఉభయలింగం అపి, ఈ రెండిటినీ కూడా గుర్తులుగా వేదం మనకి చెప్పిందయ్యా. చెప్పి వివిచ్య, దీని రెండింటినీ కూడా సెపరేట్ చేసి వేదములందు వివిచ్య, వేదం ఈ రెండింటినీ కూడా చాలా సెపరేట్గా చేసి ఆశ్రితం, ఇది ఆచరించండి అని చెప్పి వేదం చెప్పింది. ఇవి ఈ రెండు ఒకే కాలంలో అంటే యౌగ పద ఏకకర్తరి. అంటే యోగ అంటే యుగళ గీతం అంటాం కదా, అలాగా ఈ రెండు ఏకకర్తరి ఒకే కాలంలో రెండు ఆచరించడం అనేటువంటిది విరోధి, ఆచరించడానికి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు శివుడు ఇందులోనూ లేడు అందులోనూ లేడు, ఈ రెండు ఒకే దానితో ఆచరించాల్సినటువంటి అవసరం నా భర్త అయినటువంటి శివుడికి
ఆచరించాల్సినటువంటి పని లేదు. ఈయన ఈ రెండిటికీ కూడా అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పి జ్ఞానం యొక్క స్థితిని అమ్మవారు ఈ విధంగా చెప్పిందయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి మనందరికీ కూడా ఓహో ఇదా అమ్మవారి యొక్క స్థితి అనేటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్పిందయ్యా అని చెప్తూ మా వహ పదవ్య పితరస్మదాస్థితాయా యజ్ఞశాలాసు నధూమవర్త్మిభిః తదన్న తృప్తైరసుభిరసుభృద్భిరీడితా అవ్యక్తలింగ అవధూత సేవితాః. ఓ తండ్రి, మాకు మా ఇద్దరికి, నాకు నా భర్తకి కూడా ఉండేటువంటి అణిమాది సిద్ధులు ఉన్నాయి మాకు. అవి ఎప్పుడు బయటికి ప్రకటకం కావు, అవి ఎప్పుడు మాలోనే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మేము ప్రొజెక్ట్ చేసి చూపించాలి అనేటువంటి భావం మాకు లేదు. ఆ సిద్ధులు ఎవరికి ఉంటాయంటే సాక్షాత్తు బ్రహ్మవేత్తలకి మాత్రమే ఆ సిద్ధులు ఉంటాయి వాళ్ళకి. కానీ ఆ సిద్ధి అంటే ఏది కావలిస్తే అది సిద్ధించడం పేరే సిద్ధి. మాకు ఇది కావాలి అనుకుని బ్రహ్మవేత్తలు అనుకుంటారంటే అది అక్కడ ఆటోమేటిక్గా సిద్ధించిపోతూ ఉంటుంది. కానీ ఇంద్రియ భోగం మీద లాలసులైనటువంటి వాళ్ళు, ఇంద్రియాల సుఖాలు కావాలి, మనసుఖం కావాలి, మాకు సంపదలు కావాలి, ఐశ్వర్యాలు కావాలి అనేటువంటి భోగలాలసులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి శివుడికి ఉండేటువంటి స్థితి లేకపోవడం మూలంగా వాళ్ళు ఈ శరీరమే నిత్యం అనుకుని శరీర సుఖ సౌఖ్యాలే కావాలనుకునేటువంటి వాళ్ళు యజ్ఞశాలలలో కామ్యకర్మలు చేస్తూ ఆ పొగలో మగ్గుతూ ఆ యజ్ఞాన్నాన్ని తింటూ ఉంటారయ్యా. కాబట్టి మాలాంటి సిద్ధుల యొక్క స్థితి నీకు చచ్చినా కూడా అవగతం కాదది. కాబట్టి నీ వంటి వాళ్ళు దక్షిణ మార్గంలో ఈ పనులు చేస్తూ ఉంటారు. ఆ అల్పమైనటువంటి భోగాలు అనుభవించి మళ్ళీ ఇక్కడ కింద పడిపోతూ ఉంటారు. కాబట్టి నీ వంటి వారికి మా వంటి వారల యొక్క మహిమ గోచరించదు అని చెప్పి ఆవిడ మనలాంటి మానవులు చేస్తూ ఉండేటువంటి పనులన్నిటినీ కూడా ఎత్తి చూపించి మనం ఏం చేయాలో